నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల. మోటార్లకు పూజలు చేసి నీరు వదిలిన మంత్రి నిమ్మల. రాజధాని అమరావతిపై నేడు శ్వేతపత్రం. పునర్నిర్మాణ ప్రణాళికపై స్పష్టతనిచ్చే అవకాశం. నేడు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సమావేశం. వైకాపా పాలనలో అధ్వానంగా విజయవాడ ఆటోనగర్. కూటమి ప్రభుత్వంలో పునర్వైభవంపై ఆశాభావం. హాత్రాస్ దుర్ఘటనలో 116కి చేరిన మృతుల సంఖ్య. 24 గంటల్లో నివేదికకు యోగి ప్రభుత్వం ఆదేశం. మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల వద్ద మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన మంత్రి నిమ్మల అనంతరం కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసి పోలవరం కుడి కాలువకు నీరు విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని ఆయన వదిలారు. ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా ఎత్తిపోతల పథకాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ధర్మరాజు, కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తిన వెళుతున్న వేళ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు ప్రధానితో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చు అనే అంశంపై చర్చించారు. మౌలిక వస్తువులకు వీలైనన్ని నిధులు రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు ఉండనున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు సీఎం వివరించనున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా సహా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ వంటి కేంద్ర మంత్రులతో చంద్రబాబు, రాష్ట మంత్రులు భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఢిల్లీ వెళ్లనున్నారు. గత ప్రభుత్వ 3 రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై దిశానిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది. గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధానిని ఉద్దేశపూర్వకంగా విస్మరించి చేసిన విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 3 రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపేసింది. దీంతో గడిచిన 5 ఏళ్ల కాలంలో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 9,000 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రాష్ట్ర సచివాలయం, ఏపీ హైకోర్టు మినహా మరే కార్యాలయం ప్రస్తుతం రాజధానిలో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ప్రత్యేకించి గవర్నమెంట్ సిటీలో చేపట్టిన 5 నిర్మాణాలు, సచివాలయ, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ, రాజ్ భవన్, సీఎం నివాసం, ఐఏఎస్, ఐపీఎస్ల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు ఇలా వేర్వేరు నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వాటి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు అంశాలనే శ్వేతపత్రంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్ల ఏపీ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పురోగతి పరంగా, సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.
గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేకుండా రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులతో పాటు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో రాజధాని నిర్మాణం చేపట్టిన ప్రతిష్టాత్మక కంపెనీలు ఎల్ఐన్టీ, షాపూర్జీ పల్లోంజీ, ఎన్సీసీ లాంటి సంస్థలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే గతంలో రాజధాని ప్రాంతంలో స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదిస్తున్నారు. రాజధాని పరిధిలో భారీ ఎత్తున పొదలు, పిచ్చి మొక్కల తొలగింపు కోసం సీఆర్డీఏ కార్యాచరణ రూపొందించింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల వద్ద పేరుకుపోయిన చెత్త, ముళ్ల కంపలను తొలగించే దిశగా కసరత్తు చేపట్టింది. నెల రోజుల్లోగా రాజధాని ప్రాంతంలో పిచ్చి చెట్లు, ముళ్ల చెట్లు తొలగించాలని నిర్ణయించింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల వద్ద శుభ్రం చేయాలని సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1-2 రోజుల్లో సీఆర్డీఏ టెండర్ ప్రక్రియ చేపట్టనుంది. ఉత్తరప్రదేశ్ హాత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. భోలే బాబా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, అతన్ని పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు బృందంలో ఉన్నారు. హత్రాస్లో జరిగిన సత్సంగ్ ప్రైవేటు కార్యక్రమమని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగం వేదిక వెలుపల భద్రతా ఏర్పాటు చేయగా లోపలి ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ సర్కార్ తెలిపింది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను మంచు దిబ్బలపై ఉంచారు. కొన్నింటిని సమీపంలోని ట్రామా సెంటర్లో, మరికొన్నింటిని ఎటా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన హత్రాస్ తొక్కిసలాటలో 116 మంది చనిపోగా వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారి సంఖ్య 100 నుంచి 200 మంది దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. హత్రాస్లో సత్సంగ్ పేరుతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరిగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు పొంగిపొరడంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదని సత్సంగ్కు హాజరైన భక్తులు కొందరు ఆరోపించారు. యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి, సాకార్ విశ్వహరి అలియాస్ భోలే బాబాగా గుర్తింపు పొందారు. ఎటా జిల్లాకు చెందిన ఆయన 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు ఎవరూ లేరని, సమాజహితం కోసమే భక్తి మార్గం ఎంచుకున్నట్లు చెప్పుకునే భోలే బాబా అలీగఢ్, హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఏపీ కేడర్ 1998 బ్యాచ్కు చెందిన లడ్డా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టర్ ఐజీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన్ని తిరిగి ఏపీకి రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో నక్సలిజం, ఫ్యాక్షనిజం, వ్యవస్థీకృత నేరాలు, కీలక ముఠాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పోస్టులో మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నిజాయితీ గల అధికారిగా, వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్ బిల్వాడా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన లడ్డా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. అనంతరం ముంబైలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. వీరి కుటుంబం మహారాష్ట్రలోనే స్థిరపడింది. 1998 బ్యాచ్ కి చెందిన లడ్డాకు శిక్షణ తరువాత మొదటి పోస్టింగును నక్సల్ ప్రభావిత ప్రాంతమైన అప్పటి విశాఖ జిల్లా చింతపల్లిలో ఇచ్చారు. నక్సల్ సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం మహబూబ్ నగర్ లో ఓఎస్డీగా పనిచేసిన లడ్డా కీలక నక్సల్ ఆపరేషన్స్ నిర్వహించారు. 2004లో ఎస్పీగా ప్రకాశం జిల్లాలో ఆయనకు మొదటి పోస్టింగ్ ఇచ్చారు. గుత్తికొండ సహా ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూనే పలు ఆపరేషన్లు చేపట్టారు. నక్సల్స్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కీలకంగా వ్యవహరించారు.
2005లో నక్సల్స్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పథకం వేశారు. ఒంగోలు రహదారిపై వెళుతుండగా సైకిల్ బాంబును పేల్చగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం నిజామాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత గ్రేహౌండ్స్ లో పనిచేశారు. 2009లో గుంటూరు ఎస్పీగా పనిచేసిన లడ్డా అక్కడ రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. గురజాల, పిడుగురాళ్లలో ఫ్యాక్షనిజంపై చర్యలు తీసుకున్నారు. 2009 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో రీపోలింగ్ జరగకుండా, గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. మొదటిసారి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు గాను ఎన్నికల కమిషన్ ఆయన్ను అభినందించింది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన తర్వాత మహేష్ చంద్ర లడ్డా కేంద్ర సర్వీసులకు వెళ్లి ఎన్ఐఏలో పనిచేశారు. మక్కా మసీదు పేరుళ్ల కేసు దర్యాప్తు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల కేసులు, హై ప్రొఫైల్ కేసుల్ని దర్యాప్తు చేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. అనంతరం విజయవాడ జాయింట్ సిపిగా విధులు నిర్వర్తించారు. కాల్మనీ వ్యవహారంలో దర్యాప్తు చేశారు. 2018లో విశాఖ కమిషనర్గా పనిచేసిన లడ్డా అదే సమయంలో జగన్పై కోడి కత్తితో దాడి జరిగిన వ్యవహారంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపించారు. విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. లడ్డా చర్యలకు చాలా మంది రౌడీలు విశాఖ వదిలి వెళ్లిపోయారు. చెడ్డీ గ్యాంగ్ల భరతం పట్టారు. ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా తాను పనిచేసిన ప్రతి విభాగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీఆర్పీఎఫ్ లో విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ పురస్కారం దక్కింది. 2018లో విశాఖ సిపిగా పనిచేస్తున్న సమయంలోనూ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. చేపట్టిన ప్రతి పోస్టింగ్లోనూ సమర్థతతో వ్యవహరించిన మహేష్ చంద్ర లడ్డా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గాను కీలక భూమిక పోషించనున్నారు. మహానటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు పోషించి అశేష ప్రేక్షకులను మెప్పించిన నవరస నటన సార్వభౌముడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. ఆచంద్ర తారార్కో నిలిచే యశో కీర్తిని సొంతం చేసుకున్న నటుడు ఎస్వీ రంగారావు అని చంద్రబాబు అన్నారు. తెలుగు నట వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఆయన నట జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో విజయవాడ ఆటోనగర్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వైకాపా నేతల అలసత్వంతో పారిశ్రామికవాడ పరిస్థితి ఘోరంగా దిగజారింది. అస్తవ్యస్తమైన రహదారులు, పూడుకుపోయిన మురుగు కాలువలు, గుంతల్లో నిలిచిపోయిన వర్షపు నీరు, రహదారుల పక్కనే పేరుకుపోయిన చెత్త కుప్పలు. ఇలా ఒకటేమిటి, ఆటోనగర్ పేరు చెబితేనే హడిలిపోయే పరిస్థితి నెలకొంది. ఇక రోజంతా అక్కడే పనిచేసే వేల మంది కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యల్ని పరిష్కరిస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు అక్కడి స్థానికులు. విజయవాడ ఆటోనగర్ రణగుణ ధ్వనులతో నిత్యం రద్దీగా ఉంటుంది. 175 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంతంలో ప్లాస్టిక్, ఆయిల్ పరిశ్రమలు మొదలుకొని లారీలు, బస్సుల తయారీ, బాడీ బిల్డింగ్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. సుమారు 80,000 నుంచి 1,00,000 మంది వరకు కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు 3,000 వరకు ఉంటాయి. ఇంతటి ప్రసిద్ధ ఆటోనగర్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. రహదార్ల పక్కనే పెద్ద ఎత్తున చెత్తాచెదారం పేరుకుపోయింది. రోజు సుమారు 30 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసే సిబ్బంది, యంత్రాంగం కరువైంది. కొన్ని రోడ్లలో వారానికి ఒకసారి మాత్రమే చెత్త సేకరిస్తున్నారని ఇక్కడ పనిచేసే కార్మికులు చెప్తున్నారు. మురుగు కాలువల్లో చెత్తను 2 నెలలకోసారి తీస్తున్నారని, దీంతో సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా ఉండడంతో పని చేయలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. గుంటతిప్ప కాలువ, దానికి ఆనుకుని ఉండే రహదారి పరిస్థితి దారుణంగా ఉంది. చెత్తాచెదారం నిండిన రహదారులతో వాహనదారులు, కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానికులు వ్యర్థాల్ని మురుగు కాల్వల్లో పడేస్తుండటంతో అవి పూడుకుపోతున్నాయి. కనీసం పూడికతీత పనుల్ని ఆటోనగర్ అభివృద్ధి సంస్థ ఐలా చేపట్టడం లేదు. ఇదే కాకుండా నిత్యం కార్మికులు ఏదో విధంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. సిలిండర్లు పేరడం, డీజిల్ ట్యాంకులకు మంటలు అంటుకోవడం, ఇలా కార్మికులు గాయపడిన సందర్భాలు అనేకం. ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరలో ఆసుపత్రి సదుపాయం లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి ఖర్చులు భరించలేక కార్మికులకు తడిసి మోపెడవుతోంది. ఆటోనగర్లో అగ్ని ప్రమాదం జరిగితే పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు మంటలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. చాలా వాటిల్లో కనీస భద్రతా చర్యలు లేవు.
వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి మురుగునీరు నిలిచిపోతోంది. దీంతో పనులు చెయ్యలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కాలువలు తీయలా, కట్టి కూడా దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పినా ఐలా వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి అసలు రావట్లేదు, రెస్పాన్స్ అవ్వట్లేదు. నీళ్ళు వెళ్ళక మాకు దోమలకి తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ పనులు చేయాలన్నా. అందుకు మేము రోడ్డు మీద పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది పనులు. ఇంత పెద్ద షెడ్ పెట్టుకుని కూడా వర్షం నీళ్ళు వెళ్ళట్లేదు, మళ్ళీ ఈ నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి కాలువలో. పనులు ఉన్నా కానీ చేయడానికి అది ఆస్కారం లేదు. లోన మొత్తం రోడ్ల మీద చేయాల్సి వస్తుంది. వచ్చే బళ్ళు వెళ్ళే బళ్ళు ట్రాఫిక్ అసలు ఏంటంటే నానా ఇది ఉందండి. లేదు అస్సలు లేదండి, మోకాళ్ళ పైన ఉన్న నీళ్లు. అది ఏంటంటే చుప్పలవి పెట్టి తోడుది మేము అలా కొద్ది గొప్ప బళ్ళు బయట లాగి పనులు చేసుకోవాల్సి వస్తుంది. అలా దోమలో అది ఉండడానికి ఇల్లు లేదు, 4 అవుతే చాలు, ఇక్కడ నుంచుంటానికి ఆస్కారం లేదు. వాటర్ పోయేటట్టు చేయిస్తే మేము ఉంటామండి, దోమలతో అల్లాడిపోతున్నామండి. అది ఒక పరిస్థితి. ఈ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది మాకు. బళ్ళు పనులు చేసుకోవాలన్నా ఇక్కడ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. బళ్ళు కస్టమర్లు కూడా వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు ఈ నీళ్లు చూసి. ఈ నీళ్ళల్లో మేము తిరిగి కూడా మాకు ఎలర్జీలు అలాంటివి వచ్చేస్తున్నాయి, చర్మ వ్యాధులు అలాంటివన్నీ. కాలంలో కూడా అసలు తీయట్లేదండి ఐలా వాళ్ళు, అసలు ఏం పట్టించుకోవట్లేదండి ఎవరు. అసలు పోయిన గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ అన్న కొద్దిగా చేస్తారని నమ్మకం మీద ఉన్నామండి. ఆటోనగర్లో గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పనులు పడకేశాయి. ఐలా పరిపాలనా కార్యవర్గాన్ని ఎన్నుకోకపోవడంతో ఆటోనగర్ ఆరణా పారణా చూసే నాథులే కరువయ్యారు. కొత్త ప్రభుత్వమైన ఆటోనగర్ అభివృద్ధికి కృషి చెయ్యాలని యూనిట్ల నిర్వాహకులు కోరుతున్నారు. అయితే ఇలా మన ఇక పాలక వర్గం అనేది ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వెనకాల పడి ఈ రోడ్లు కానీ ఈ కానీ చేపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే చాలా కొంచెం కష్టం. ఈ ఆటోనగర్ ఈ మొత్తం కూడా ఇంత కరెక్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కాస్త ఐలాల్ని మెరుగుపరచాలి. వేల మంది కార్మికుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఆటోనగర్ పారిశ్రామిక వాడను బలోపేతం చెయ్యాల్సిన అవసరముంది. ఈ దిశగా కొత్త ప్రభుత్వం కృషి చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు. రాయలసీమ వైద్య ప్రదాయినిగా ఆ ఆసుపత్రికి పేరు. నిత్యం వేలాది మందికి సేవలందిస్తున్న పెద్ద ఆసుపత్రిగా ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న కర్నూలు సర్వజన వైద్యశాలకు గత 5 ఏళ్లుగా సుస్థి చేసింది. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురై నీరసించిపోయింది. ఐసీయూలోనూ కనీస వసతులు లేకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. కర్నూలు సర్వజన వైద్యశాలకు నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. గత 5 ఏళ్లలో ఆసుపత్రి అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యకపోగా కనీస నిర్వహణకు నిధులు విదల్చలేదు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. పెద్దాసుపత్రి మాతా శిశు సంరక్షణ భవనంలో పిల్లల విభాగముంది. పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తారు. నిత్యం 10ల సంఖ్యలో ఇక్కడ పిల్లలు వైద్యం పొందుతుంటారు. కానీ ఐసీయూలో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఉన్న ఫ్యాన్లతోనే రోగులు సర్దుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అది కూడా తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని రోగుల బంధువులు వాపోతున్నారు. గతంలో ఎన్నిసార్లు పనిచేస్తారు కానీ ఒక ఏసీ పనిచేస్తుంది ఇక్కడ. ఈ ఐసీలో పనిచేయకపోతే ఇంకా మామూలు వార్లు ఎట్లుంటుందో మాకు తెలుస్తారు. ఇంకా దయచేసి ప్రభుత్వం దీన్ని చర్య తీసుకుని తొందరగా ఏసీలు చేయమని మేము కోరుతున్నాం సార్. ఏసీలు పనిచేయడం లేదు, కరెంటు పోతే ఇబ్బందిగా ఉంది, వేడిగింది ఫ్యాన్లు ఉన్నాయి కానీ వేడిగానే ఉంది. ఏమంటే ఏసీలు ఒకటి పనిచేయడం లేదు. ఏసీలు పెట్టిస్తే అందరికి బాగుంటుంది, పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ వచ్చిన పేషెంట్లు ఉంటారు కదా, సీరియస్ పేషెంట్లు, ఏసీలు ఉంటే బాగుంటుంది. వేడికి ఉండలేరు సార్. ఇంక ఇప్పుడైతే వెదర్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి సరిపోతుంది. ఎండాకాలం వస్తే ఇంకా వేడికి ఆడుకుంటారు పిల్లలు, ఏడుచుకుంటారు, తల్లాడుకుంటారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేవారంతా పేద మధ్యతరగతి రోగులే. కానీ వారికి కనీస వసతులు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పిల్లల వార్డుల్లో ఏసీలే కాదు, నీరు కూడా లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరుగుదొడ్లలో గత కొన్ని నెలలుగా నీటి సరఫరా లేకపోవడంతో తలుపులకు గొళ్లెం పెట్టేశారు. వాటిని కనీసం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అత్యవసరాలకు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలో పోనీకే ఇబ్బంది, నీళ్లు రావడం లేదు. దాంట్లో మేము వచ్చి 11 రోజులు, అంతకుముందు ఇంకా ఎన్ని రోజుల నుంచి రాకుండా ఉన్నాయో. ఏం చేస్తాం సార్, ఇంకా వాళ్ళు తెడిచి ఉన్నప్పుడు పోతాం, లేకపోతే అట్నే ఉంటున్నాం సార్. బాత్రూంలు అయితే నీట్గా లేవు. ఏమన్నా మళ్ళీ ఇంజక్షన్ అయితే కిందికి వెళ్తున్నాం మేము డబ్బులు ఇచ్చి. కింద కూడా నీట్గా లేవు, గలీజే ఉన్నాయి, వస్తలేవు సార్, వాటర్ వస్తలేవు. అది వేరే వాళ్ళని పక్కన వాళ్ళని పెట్టి వెళ్తున్నాం సార్. ఇంకా ఇప్పుడు ఆరోగ్యాలు బాగాలేవు, మళ్ళీ బాగాలేకుండా అయితే ఎట్లా అని చెప్పి మేము ఇంకా కిందికి వెళ్తున్నాం. బాత్రూంలో అయితే నీళ్లు వాటర్ వస్తలేవు. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి టీజీ భరత్ కు సమస్యలు స్వాగతం పలికాయి.
ఏసీలు లేకపోవడం, ఆస్పత్రిలో తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. పిల్లలు దాంట్లో ఏసీలు దాదాపు 5 ఏళ్ల నుంచి పనిచేస్తలేదంట. మన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు ఉండ్రి ప్రీవియస్, మరి ఆడపోయినారు 5 ఏళ్ళు ఏసీలు పనిచేయకపోతే ఎక్కడికి పోయినారు, ఏం చేశారు, ఏం చూసారో నాకు అర్థం కాలేదు. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్స్ మేము ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్స్ దాదాపు 4-5 ఉన్నాయి ఇక్కడ. కొన్ని మేము సో ఆ మెయింటెనెన్స్ లేక ఎక్కడ చూడు వాటర్ అనేదే లేదు ఇక్కడ అవైలబుల్. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా ఉంది. మా టీంని వచ్చి పంపించి చెక్ చేయించి సుబ్రహ్మణ్యం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అది కూడా రెక్టిఫై చేయాలి. ఎందుకంటే వాటర్ అనేది మినిమం థింగ్. పేషెంట్స్ కి వాటర్ లేక బయట పోయి కొనుక్కొని ఎక్కువ ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది కాబట్టి అది ఇమీడియట్ గా తీసుకోవాల్సి వస్తుంది. టాప్ ప్రయారిటీ నేను చెప్పిన నా సూపర్ 6 లో కూడా చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చా. రెగ్యులర్ విజిట్స్ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ తో కూడా రివ్యూ చేస్తా. వి ఆల్ హ్యావ్ టు టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేస్తాము. ఏది మాయాబజార్ కాదు. ఎన్నో సందర్భాల్లో చెప్పినా వి విల్ టేక్ స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఎక్కడైనా సందర్శకులు, పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు కడతారు. కానీ మన మాజీ సీఎం జగన్ సార్ మాత్రం సందర్శకులే రాని పులివెందుల్లో స్టార్ హోటల్ కట్టేందుకని ప్రైవేట్ క్లబ్ హౌస్ ను ఏపీ టీడీసీతో 12.87 కోట్లతో కొనిపించారు. అంతేనా, మరో 23.50 కోట్లతో దాన్ని స్టార్ హోటల్ గా మార్చేందుకు టెండర్లు పిలిపించారు. ఇంతకీ ఈ ప్రైవేట్ క్లబ్ హౌస్ ఎవరితో తెలుసా? వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరుస అయ్యే విజయభాస్కర్ రెడ్డిది. దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం వంతపాడారు. తన సొంత వారికి మేలు చేసేందుకు రాష్ట్ర వనరుల్ని ఎలా వాడేసుకున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఓ పెద్ద ఉదాహరణ. పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకు భూములు, స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పులివెందులలో క్లబ్ హౌస్ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందుల్లోని విజయ హోమ్స్ లో వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరుసయ్య చవ్వ విజయభాస్కర్ రెడ్డికి చెందిన 1.71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ను 12.87 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం పర్యాటక అభివృద్ధి సంస్థ అప్పటి చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, సభ్యులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ కన్నబాబు, ఇతర సభ్యులు తీర్మానం చేశారు. పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్ రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1.71 ఎకరాల స్థలం 1,65,52,800కు, అందులో 46,050 చదరపు అడుగుల్లో నిర్మించిన నిర్మాణాలను 7,46,19,600కు కొన్నారు. మొత్తం 9,11,72,400పై సవరించిన విలువ కింద మరో 41.18% జత చేసి 12,87,17,100 చెల్లించారు. 2023 సెప్టెంబర్ 26న విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్ జరిగింది. క్లబ్ హౌస్ ను 4 స్టార్ హోటల్ గా 23.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు పిలిచారు. 2023-24 బడ్జెట్ నుంచి నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం చేశారు. దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. టెండర్ ఖరారు చేసిన పడా అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పనులు ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం తిరిగింది. ఇప్పటి వరకైతే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దు చేయలేదు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్ తన సొంత ప్రయోజనాల కోసం పర్యాటక అభివృద్ధి సంస్థను దివాలా తీయించారు. రిషికొండపై లక్షణంగా ఉన్న హోటల్, రెస్టారెంట్, సమావేశ మందిరం, ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం నిర్మించారు. రుషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాల తొలగింపుతో పర్యాటక అభివృద్ధి సంస్థ గత 3 ఏళ్లలో 10 కోట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా విద్యుత్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల మరమ్మతులకు నిధులు లేవంటూ గత 5 ఏళ్లు బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు 12.87 కోట్లతో ఆగమేఘాలపై క్లబ్ హౌస్ కొనేశారు. ఈ విషయాన్ని ఏడాదిన్నరగా గోప్యంగా ఉంచారు. పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మిస్తే సంస్థకు ఉపయోగం ఉంటుందా అని అధికారులు ఆలోచించలేదు. సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలూపారు. 12.87 కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే. దీనికి ఎవరు బాధ్యులు? కొన్న ధరకు విక్రయించినా కొనేవారు లేరు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నీట్ పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు భావిస్తున్నారు. నీట్ యూజీ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒకరోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్ షెడ్యూల్ను ఈ నెల 2న ప్రకటించనున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. నీట్ పీజీ ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సంబంధిత విభాగాల అధికారులతో చర్చలు నిర్వహించింది. మరోపక్క నీట్ యూజీ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో నిర్వహించబోయే నీట్ పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నాపత్రాన్ని సిద్దం చేసి పరీక్షా కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా నీట్ యూజీ పరీక్ష వివాదంపై దాఖలైన 26 పిటిషన్లను సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ చేపట్టేందుకు సిద్దమైంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడులు చేశాయి. స్థానికులను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో 3 చిన్నారులు, 2 మహిళలు ఉన్నట్టు తెలిపారు. 50 మందికి పైగా గాయపడినట్టు పేర్కొన్నారు. ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో దాడులు చేశారని, అందుకే ప్రతి దాడులు చేయాల్సి వచ్చిందని ఐడీఎఫ్ తమ చర్యను సమర్థించుకుంది.